కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. ఏంది పిల్ల పాట పాడుతున్నది అనే కదా మీరు చూస్తున్నది. మన మైక్ టీవీ ముచ్చట్లకు ఆటలాడే ఓ షెల్లని తీసుకొచ్చిన, అందుకే ఆటోమేటిక్గా నా నోటికి పాట వచ్చింది. ఇప్పుడు నా పాట ఎట్లున్నది అని అడిగి మిమ్మల్ని తిప్పల పెట్టగాని ఈ వార్తనైతే చూడుర్రి. సీఎం రేవంత్ రెడ్డి సార్ శాల్వ కప్పి చేతుల జ్ఞాపికను పెట్టిన ఈ బుజ్జి ఎవలనుకుంటుర్రు? మన ఒక్క తెలంగాణే కాదు, యావత్ దేశం మొత్తం తలెత్తుకొని గర్వపడేటట్టు చేసిన గొంగిడి త్రిష 19 ఏండ్ల లోపు ఆడే క్రికెట్ వరల్డ్ కప్పుల తెలంగాణ పౌరుషాన్ని చూపెట్టింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సారు ఇగో ఇట్లా షెబ్బాష్ బేటా అన్నట్టు మెచ్చుకున్నాడు. త్రిష నెత్తికి టోపీని ఆప్యాయంగా చూసి మురిసిపోయిండు సీఎం సారు. వరల్డ్ కప్పుల గెలిచిన పథకాలు ప్రైజులు సీఎం సార్ చేతుల మీదుగా మళ్ళోసారి త్రిషకు అందించిండు. మలేషియా దేశం పోయి అందరితో పాటుగా ఆడుడు కాదు, బెస్ట్ టోర్నమెంట్ అవార్డు వచ్చేటట్టు ఆడింది. అంటే అన్ని దేశాల ఆటగాళ్ల కంటే మంచిగా ఆడి దేశం వరల్డ్ కప్ కొట్టేటట్టు చేసింది అన్నట్టు. అందుకే తెలంగాణ తరపు నుంచి పోయి దేశం జెండాను మలేషియాలో రెపరెపలాడించినందుకు ₹1 సర్కార్ తరపున ఇచ్చిండు. రాష్ట్రానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చినందుకు సీఎం సారు ఓపికగా త్రిష తల్లిదండ్రులతోని కోచ్ తోని ఫోటోలు దిగిండు. ఇది ఒక్కటే కాదు, ముందు ముందు దేశం గర్వపడేటట్టు తెలంగాణ ఆటలను ప్రోత్సహించే రాష్ట్రం అనుకునేటట్టు మంచిగా ఆడాలని చెప్పుకొచ్చిండు. మంత్రి పొంగులేటి సారు, సిఎస్ శాంతికుమారి మేడం ఇంకా చాలా మంది సప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. చెల్లె త్రిష ముందు ముందు మంచిగా ఆడి మరిన్ని పథకాలు తెలంగాణకు దేవాలనని మీరు కూడా ఆశీర్వదించుండ్రి. తల్లిదండ్రి ముందు పిల్లలు ఏడిస్తే ఏమో గాని పిల్లల ముంగట తల్లిదండ్రి ఏడిస్తే ఆ బాధ చూడఘోరం ఉంటది. ఇగో గీ బుజ్జిని చూడుర్రి. తెలిసి తెలియని వయసులా అమ్మ ఏడుస్తుంటే ఊకో అమ్మ అని ఎట్లు ఓదారుస్తుందో. అబ్బరో చిట్టి తల్లి, ఎంత ముద్దుగా ఓదారుస్తున్నావమ్మా మీ అమ్మను. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రైతు పిట్టల లింగన్న అప్పుల బాధతోటి పురుగుల మందు దాగి జీవి తీసుకుండట. అయితే ఆత్మహత్య చేసుకున్న లింగన్న కుటుంబాన్ని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పరామర్శించింది. అయితే అప్పుడు లింగన్న భార్య బ్యాంకులో తీసుకున్న 2 లక్షల లోన్ మాఫీ అవుతుంది, రైతు భరోసా వస్తదన్న నమ్మికతోనున్నాడు. ఇక కొత్త సర్కారు వచ్చినాక అవేం కాకపోయేసరికి ఇంట్లోనే పసుపు పంటకు పురుగు తలిగింది. ఇట్లా ఒకటేనుకొకటి అన్ని తిప్పలే వచ్చేసరికి పురుగుల మందు దాగి పానం తీసుకుండు. ఇంటైన కాలం చేసేసరికి దిక్కుతోచని పరిస్థితితోటి ఉన్న ఆమె ఏడుస్తుండే వరకు వాళ్ళ అమ్మను ఊకోబెడుతున్న బుజ్జవని చూసి ఆడున్నోళ్ళు కూడా మస్తు బాధపడ్డరు. ఏందో ఏమో సార్లు, ఇచ్చిన హామీలు మొదలు పేదోళ్ళకు అమలయ్యేటట్టు చూడుర్రి. సర్కార్ మీద నమ్మిక పెట్టుకొని బతుకుతున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అనవసరంగా అలా ఉసురు పోసుకోకుర్రి అని మాట్లాడుతుర్రట ఈ ముచ్చట ఎరకైన చుట్టుపడుతోళ్ళు.